మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మాజీ మేయర్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు బండా కార్తికరెడ్డి రేషన్ షాపుల వద్ద హల్చల్ చేశారు. రేషన్ దుకాణాలకు వెళ్లి అక్కడ అందుతున్న సరుకులను పరిశీలించి 3 నెలల రేషన్ ఎవరిస్తున్నారో తెలుసా అంటూ రేషన్ తీసుకునే వారిని అడిగి తెలుసుకున్నారు. ఎండల్ని దృష్టిలో పెట్టుకుని 3 నెలల బియ్యాన్ని ఒకేసారి తెల్ల రేషన్ కార్డుదారులకు అందిస్తున్నారు. రేషన్ షాప్ వద్దకు వెళ్లిన బండా కార్తికరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీ కొరకు 3 నెలల బియ్యాన్ని అందిస్తున్నారు, ఇది మీకు తెలుసా అంటూ తెల్ల కార్డుదారులను అవగాహన కల్పించారు. తార్నాకలో బండా కార్తికరెడ్డి హల్చల్. ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. ఒకసారి 6 కేజీలు ప్రతి మనిషికి 18 కేజీలు ఈరోజు తీసుకుంటున్నారు. తెలుసా అమ్మ? ఇది తెలుసా అమ్మ? తెలుసా అమ్మ? మొత్తం కూడా ఇస్తారు. ఏప్రిల్ 1 నుంచి రేషన్ దుకాణాల వద్ద ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 3 నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని అందిస్తున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద బియ్యం తీసుకునేందుకు భారీ క్యూ లైన్లు ఉంటున్నాయి. ఎక్కడ చూసినా రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ లైన్లలో ఉండి 3 నెలలకు సరిపడా బియ్యాన్ని తీసుకుంటున్నారు. రేషన్ షాపులన్నీ తెల్ల కార్డుదారులతో సందడిగా మారాయి. రేషన్ తీసుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి బియ్యం తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 3 నెలలకు సరిపడా బియ్యం అందుతున్నాయని లబ్ధిదారులు భావిస్తున్నారు. బీజేపీ నాయకురాలుగా మాజీ మేయర్ బండా కార్తికరెడ్డి రేషన్ షాపుల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆలోచింపచేసేలా కొనసాగింది. ఎండలు ఉన్నాయి కదా, ఏప్రిల్, మే, జూన్ ఉన్నాయి. ఎండల కోసమని ఎండలలో నిలబడకుండా క్యూలు ఉండకుండా ఒక్కసారి తీసుకుపోవాలనేసి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఒక గుడ్ న్యూస్ చెప్పింది మీ అందరికీ. ఇంతకుముందు కూడా తార్నాక డివిజన్లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మేయర్ బండా కార్తిక చంద్రారెడ్డి రేషన్ షాపుల వద్దకు చేరుకుని రేషన్ షాపుల్లో బియ్యాన్ని పరిశీలించారు. మొదటగా రేషన్ షాప్ డీలర్ నుంచి మొదలుపెట్టి వినియోగదారులతో బండా కార్తికరెడ్డి ముచ్చటించారు. మీకు ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారు, ఎన్ని నెలలకు సరిపడి ఇస్తున్నారు అంటూ అడిగి తెలుసుకున్నారు. 3 నెలలకు సరిపడా బియ్యం ఒకేసారి ఇస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవతో 3 నెలల బియ్యం ఒకేసారి అందుతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలపై ప్రభావం పడకుండా ముందస్తుగా 3 నెలల బియ్యం ప్రధాని నరేంద్ర మోదీ మీ కొరకు అందజేస్తున్నారంటూ బండా కార్తికరెడ్డి రేషన్ షాపులకు వచ్చిన లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. 90 కేజీలు ఒకేసారి కొనడం. మోడీ గారు చేస్తుంది ఇదంతా. మోడీ గారు మీకోసం ఇళ్లలో నిలబడదన్న ఆలోచనతో 10 నెలలు ఒక్కసారి తీసుకోవాలి. ఏమన్నా రానున్న కార్పొరేషన్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రజలకు మరింతగా చేరువయ్యేలా ముందుకు సాగుతున్నారు. ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రజల్లో ఉంటూ బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు పలు కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. మాజీ మేయర్ తన కార్యక్రమాలు ముగించుకొని రేషన్ షాపుల వద్ద బీజేపీ అందిస్తున్న సహాయాన్ని తెలియజేస్తూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ముందుకు సాగారు. డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాదు, డివిజన్ ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా చూసే బాధ్యతను సైతం మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ తీసుకుని ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మార్గాల్లో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. సీతాఫల్ మండి డివిజన్ ప్రాంతాలలో పలు చోట్ల రోడ్లపై వాహనాలు స్పీడ్గా వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రమాదాలపై ఫిర్యాదులు వస్తుండటంతో ఇక ప్రమాదాల నివారణే లక్ష్యంగా స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు కొరకు సామల హేమ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు స్కూల్ జోన్ల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సామల హేమ వినతి పత్రాన్ని అందజేశారు. దీనిలో భాగంగా పలు కీలకమైన పత్రాలను సామల హేమ పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను అధికారులకు అందజేసి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు కొరకు కృషి చేస్తున్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిఈ మాధవి, ఏఈ వేణు, బీఆర్ఎస్ నాయకులు జాకీర్ తదితరులు పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజా మాజీ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరితో కలిసి పర్యటించారు. పలు శాఖల అధికారుల పర్యటనలో తలసాని వెంట పాల్గొన్నారు. స్థానికంగా చేపట్టిన కమ్యూనిటీ హాల్ పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని తలసాని అధికారులకు సూచించారు. సోమవారం మాజీ కార్పొరేటర్లతో పాటు డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలిసి పర్యటన చేపట్టారు. సుమారు 24 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను చేపట్టారు. నిర్మాణ పనులను పరిశీలించిన తలసాని ప్రజలకు ఇబ్బంది లేకుండా మరింత వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను తలసాని శ్రీనివాస్ యాదవ్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిఈ మహేష్, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశిష్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నరేందర్, ఆరిఫ్, నాగరాజు, బస్తీవాసులు, ప్రవీణ్, జావీద్, అఫ్జల్ తదితరులు తలసాని వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. 24 గంటలు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా పనిచేస్తూ ప్రశంసలను అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి అందుకుంటున్నారు. కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిన అనంతరం ప్రతిరోజు అమీర్పేట్ డివిజన్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్తూ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. అమీర్పేట్ నుండి తన టీం సభ్యులతో కలిసి మారేడుపల్లికి చేరుకుని తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రాలు అందజేయడంతో పాటు తన టీం సభ్యులను పరిచయం చేస్తూ డివిజన్లో నెలకొన్న సమస్యల తీవ్రతను తెలియజేసి పరిష్కరించుకోవడమే లక్ష్యంగా శేషకుమారి ముందుకు సాగుతున్నారు. బైశాఖి ఉత్సవాల్లో భాగంగా గురుద్వార్ ప్రతినిధులు శేషకుమార్తో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సోమవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం బీజేఆర్ నగర్, బల్కంపేట, బీజేఆర్ 2 కాలనీ, సిక్కువాడ, వెంకటేశ్వర టెంపుల్ కాలనీలకు చెందిన పలువురు శేషకుమార్తో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు. తమ కాలనీలలో కలుషిత నీటి సమస్య నెలకొందని తలసానికి వివరించారు. మంగళవారం అధికారులతో కలిసి పర్యటించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్లో భారతీయ జనతా పార్టీ నాయకులు జెండా పండుగను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డివిజన్ల వారీగా భారతీయ జనతా పార్టీ జెండాలను ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పార్టీ శ్రేణులంతా ఒకే వేదికపై జెండా పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. కాషాయ కండవాలు మెడలో ధరించి జై బీజేపీ నినాదాలతో మారుమ్రోగించారు. ఇక్కడ అక్కడాని కాకుండా అంతటా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చూడముచ్చటగా కొనసాగాయి. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ గుడ్విల్ హోటల్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు కలిసికట్టుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి, రాచమల్ల కృష్ణమూర్తి, కనకట్ల హరి, నాగేశ్వరరెడ్డి, మేకల కీర్తి, హర్షకిరణ్, అంబాల రాజు, హనుమంతు ముదిరాజ్, ప్రభు గుప్తా, దత్తసాయి, ఆకారం రమేష్, కుమారస్వామి, నీలి శ్రీనివాస్, ముఠా గణేష్, శ్యామ్, రాజ్ కుమార్, సందీప్, అరవింద్, సందీప్ రాజు, రమేష్ గౌడ్, సురేష్ ముదిరాజ్, వినయ్, యాదమ్మ, నాగరాణి, మమత, వాణిలతో పాటు పలువురు పాల్గొని బీజేపీ జెండా ఎగరవేసి ఒకరికొకరు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పార్టీ శ్రేణులంతా ఒకే వేదికపై కనిపించడంతో కాషాయమయంగా స్థానిక పరిసర ప్రాంతాలు మారాయి. సికింద్రాబాద్లో పలుచోట్ల బీజేపీ కండువాలు ధరించి జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. డివిజన్ల వారీగా నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో కాషాయ నేతలు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. డివిజన్ అధ్యక్షురాలు గాజుల సౌందర్య సారథ్యంలో సీనియర్ నాయకులతో కలిసి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని గాజుల సౌందర్య ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాయన్న, డివిజన్ సీనియర్ నాయకులు కృష్ణ, రాజారాం, వీరేష్, స్వామి, హంసరాజు, శ్యామల, ప్రేమలత, కళ్యాణి, విజయలక్ష్మి, రాజు, శ్రీధర్, నాగరాజు, రాజ్కుమార్, స్వామి, సాయి తదితరులు గాజుల సౌందర్య వెంట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సనత్ నగర్ నియోజకవర్గం రామ్గోపాల్పేట డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీ శ్రేణులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చిర సత్యనారాయణ సారథ్యంలో పాన్ బజార్, రంగ్రేజీ బజార్, సుభాష్ రోడ్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మల్లేష్, రామ్గోపాల్పేట డివిజన్ అధ్యక్షుడు సందీప్ వర్మ, సూర్యవంశం ప్రవీణ్, ఆకుల ప్రతాప్, దయానంద్, మదన్, నరేందర్ పాల్, గోపి, లక్ష్మీనారాయణ, ధనరాజ్, శ్రీనివాస్, మహేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పలువురికి దళిత రత్న అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా నాయకులు దళిత రత్న అవార్డు దక్కించుకున్న పలువురిని అభినందించారు. బన్సిలాల్పేట డివిజన్కు చెందిన సీనియర్ నాయకుడు అశోక్, కొండ్లకోయకు చెందిన ఎర్రోల శ్రీనివాస్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ వేద పండితులు మంత్రోచ్చారణ చేశారంటే అక్కడున్న భక్తులు మంత్రముగ్ధులవ్వాల్సిందే. చక్కటి గాత్రంతో ఒక్కొక్క మంత్రోపదేశాన్ని వివరిస్తూ పూజలు నిర్వహిస్తుంటారు.
పంచామృత అభిషేక సహిత కార్యసిద్ధి లక్ష్మీ గణపతి పూజకు అనుకూలంగా ఏర్పాటు చేసి పూజా విధానాలతో భక్తులను ఆకట్టుకుంటారు. ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చినా ఆ పూజారి చేతుల మీదుగా పూజలు నిర్వహించుకునేందుకు భక్తులు క్యూ కడుతుంటారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలతో బ్రహ్మశ్రీ జ్యోతిష్య వాస్తుశాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భక్తులను తన్మయత్వానికి గురి చేస్తుంటాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలను హేమంత్ శర్మ తన బృందంతో కలిసి నిర్వహించారు. గోమాత పూజ, కార్యసిద్ధి మహాగణపతికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యసిద్ధి లక్ష్మీ గణపతి హోమం, మహాపూర్ణాహుతి, చంద్రదర్శనం, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ పర్యవేక్షణలో హేమంత్ శర్మ సారథ్యంలో వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలకు వేదికగా మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.